స్వర్ణాంధ్ర విజన్ 2047 యాక్షన్ ప్లాన్ లో భాగంగా నేడు ఆత్మకూరులో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్ని శాఖలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులను భవిష్యత్తులో చేపట్టవలసిన పనులను సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన 2047 విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా అందరి సహకారంతో నియోజకవర్గంను అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమిలోని పార్టీ నేతలు హాజరయ్యారు. నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశంలో రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాదాయ కూడా ఆశీర్వాదాల్సిందే కోరుతున్నాం, ఆహ్వానిస్తున్నాం. సంస్థ ప్రాజెక్టు ఆత్మకూరు మార్కెట్ చైర్పర్సన్ 2047 విజన్ యాక్షన్ ప్లాన్ దానిపై సమీక్షా సమావేశానికి విచ్చేసిన గవర్నమెంట్ గ్రోత్ డెవలప్ అవ్వడానికి ఎలాంటి చర్యలు ఫస్ట్ మండల స్థాయిలో చెప్పి మనం ప్రాధాన్య అంశాలు ఏమేమి ఉన్నాయి, వాటికి ఎలాంటి మనం నిధులు కేటాయించుకోవాలి. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఇప్పటి నుంచి 2 గంటల దాకా ఉంది సమయం. మీరందరూ మాట్లాడిన తర్వాతనే చివరిలో నేను మాట్లాడతాను. మీడియా కూడా నేను కోరేది మీరందరూ కూడా కొంచెం రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన ఆత్మకూరు నియోజకవర్గంలో భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 ఒక కార్యక్రమాన్ని అందిస్తే ఆ కార్యక్రమాన్ని అందిపుచ్చుకోవడానికి స్వర్ణాంధ్రను సాధించే దిశగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనేటువంటి విజన్ని తయారు చేసుకునే క్రమంలో ఈరోజు మనం అందరం చేయాలి. వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, నా వేదిక ముందు ఉన్నటువంటి జిల్లా డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, అనేక మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, వీటన్నిటితోటి ముఖ్యంగా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆత్మకూరు నియోజకవర్గంలో 2047 ఏర్పాటు చేసే ఒక క్రమంలో మనకి దాదాపుగా ఆత్మకూరు ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా, 5 దీనికి సంబంధించినటువంటి సచివాలయ అధికారులు ఆమెకు తోడుగా ఈ కార్యక్రమాన్ని మనకు అందించడం జరిగింది. ఆ టీం అంతా చేసినటువంటి ఒక కృషి, ఒక విజన్ డాక్యుమెంట్ని మన ముందు పెట్టుకోగలిగాం. దీన్ని పరిశీలించాలి. ఇవాళ ప్రతి శాఖ ఉంది. మనకు ఒక విధమైనటువంటి ఆలోచన కార్యక్రమంలో క్రమంలో దాదాపుగా 66-67 సంవత్సరాల భారతదేశ స్వతంత్రం వచ్చాక మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కానీ ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం చేస్తే అందులో మనం అనుభవిద్దాం, ప్రభుత్వం పనిచేస్తే దాన్ని మనం ఉపయోగించుకుందాం అనేటువంటి ఒక విధానంలో ఇవాళ నడిచారు. మనకు ఆలోచన, మనకి ఏదో చేద్దామనేటువంటి ఒక ప్రయత్నం, రేపటి తరానికి మనం ఏమిద్దామనేటువంటి ఒక ప్రక్రియ, ఇవన్నీ కూడా మనం ఏనాడు ఆలోచించాలి. మీరే కాదు, మేము కూడా ఆలోచించలేదు. కానీ ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రతిదీ ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం చేయాల్సినటువంటిది ప్రభుత్వం చేస్తుంది,
మనం ఆలోచన చేసి దాన్ని సక్రమమైనటువంటి రూపంలో తయారు చేసుకుని దానికి మనం కూడా మన యొక్క విజ్ఞానాన్ని జోడించి భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇవ్వాలి